ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెం అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. వరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ కుజుడు కర్కాటకంలో స్థితి పొంది ఉన్నారు. అయితే ఈ రాశి వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, విశాఖ 4వ పాదము, తర్వాత అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ మాసంలో వీరికి ఏ గ్రహాలు మారుతున్నాయి, ఈ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి అంటే ప్రస్తుతం మీన రాశిలో శని, శుక్రుడు, బుధుడు, రాహు స్థితి పొందిన్నారు. ఈ రాహు మీనరాశి నుంచి కుంభరాశికి ఈ నెల 19న మారుతారు. రవి మేషరాశిలో స్థితి పొందిన్నారు. ఈ రవి మేషరాశి నుంచి మే 15 తర్వాత వృషభ రాశిలోకి వెళ్తారు. వృషభ రాశిలో ఉన్న గురువు మే 15 తర్వాత మిథున రాశిలోకి వెళ్తారు. గురువు ఏ రాశిలో అయినా 1 సంవత్సర కాలం ఉంటారు. గురువు 12 రాశులు తిరగాలంటే 12 సంవత్సరాలు జరుగుతుంది. అందువల్ల గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోనికి మారేటప్పుడు వారికి ఒక రాశి నుంచి ఒక రాశికి మారేటప్పుడు ప్రతి నదికి పుష్కరాలు, ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు గురువు మిథున రాశిలో ఉన్నారంటే వచ్చే సంవత్సరం వరకు మిథున రాశిలోనే ఉంటారు, తర్వాత కర్కాటక రాశి. అందువల్ల గురువు ఈ చక్రాన్ని 12 రాశులు మారాలి అని అంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు 15వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నారు. 15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అదేవిధంగా గురువు ఇక్కడ మారడం వల్ల గురువు అష్టమంలో స్థితి పొందినట్టుగా ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కుజుడు పంచమంలో ఐదో రాశి నుంచి, కుజుడి నుంచి 5వ రాశి వృశ్చిక రాశి అవుతుంది. అందువల్ల కుజుడి దృష్టి రాశి మీద ఉండే అవకాశం లేదు. గురు దృష్టి మాత్రం ఈ రాశి వారికి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం గురు దృష్టి ఉంటుంది. అదే మిథున రాశిలోకి గురువు వచ్చినాక ఆ దృష్టి వీళ్ళకి ఉండదు. అంటే ఈ నెల 15 వరకు ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. అందుకే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది. 15 తర్వాత అంటే మే 1 నుంచి 15 వరకు రాశి వారికి బాగుంటుంది. మే 15 తర్వాత గురువు మారడం వల్ల కొంచెం అంత అనుకూలంగా ఉంటుందని చెప్పలేము. అలాగే వీళ్ళకి ఇంటా బయట కూడా గౌరవం చాలా పెరుగుతుంది. వీళ్ళకి వారసత్వపు ఆస్తుల నుంచి ఏవైనా వీళ్ళకి పెండింగ్ ఉన్నట్లయితే ఆ వారసత్వ ఆస్తులన్నీ వీరి పైన రిజిస్ట్రేషన్ జరగడము, అంటే తల్లిదండ్రులు ఆస్తులు రాసి ఇచ్చినా కానీ రిజిస్ట్రేషన్ జరగకపోతే ఆ వారసత్వ ఆస్తులు ఈ నెలలో వీళ్ళకి దక్కడం జరుగుతుంది. పైగా దైవ చింతన, దైవ కార్యాలకు బాగా డొనేషన్లు ఇస్తారు. వీరు ఎక్కడైనా ఏదైనా
గుడులు జరుగుతున్నాయి, ఏదైనా ఆలయాలు పునరుద్ధరింపబడుతున్నాయంటే ఈ రాశి వారు వాళ్ళకి డొనేషన్లు ఇవ్వడం అనేది ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన విషయం అని చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది, గృహలాభం ఉంటుంది. ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్న వాళ్ళు ఆ ప్రయత్నాలు ఈ నెలలో చేసుకోవచ్చు. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది, ఎందువల్లంటే గురువు అనుగ్రహం ఉంటుంది కనుక. ఇంకా వీళ్ళకి కొంతమందికి గ్రహాలు అనుకూలత లేకపోతే కనుక వీళ్ళు చిరాకు ఎక్కువగా ఉంటుంది, అసహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియనట్టుగా అంత కోపంగా మాట్లాడడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి కుజుడు, ఆ కుజుని ప్రభావం ఈ రాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు చీటికి మాటికి తగాదాలు పెట్టుకోవడము, అసలు తగాదాలే పనిగా ఉండడం కూడా కొంతమంది ఉంటారు. అట్లాగే ఎదుటి మనిషిని బాగా బాధ పెట్టే రకంగా మాట్లాడే వాళ్ళు ఈ వృశ్చిక రాశిలో చాలా ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాట వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది వీళ్ళు గ్రహించుకోరు. అట్లాగే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎప్పుడు పూర్వార్థంలో 15 తర్వాత. అందుకని ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి. కోపం తగ్గించుకోవడం చాలా అవసరము. వీళ్ళకి స్త్రీ మూలకంగా వచ్చేటటువంటి ధనం ఉంటుంది, కొంచెం ఆందోళన కూడా వీళ్ళు తగ్గించుకోవాలి. అందువల్ల వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణము, శివాభిషేకం చేయడం ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారాలు. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశిలో ప్రస్తుతం లగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు, శని, రాహువు, బుధుడు 4 గ్రహాలు స్థితి పొందున్నాయి. అయితే రాహుగ్రహం ఈ నెల 19వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది. అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది. అట్లాగే వీరికి ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను, అందువల్ల రవిగ్రహం అనుకూల వీరికి చాలా బాగా ఉంటుంది. తృతీయంలో గురువు ఉన్నారు. ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున మారుతారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతుడు ఉన్నారు. ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మీనంలోంచి కుంభంలోనికి, రవి మేషం నుంచి వృషభంలోనికి, గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు. గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు. అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది, ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తారు. వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున రాశిలోనికి వెళ్తారు. ఈ అతిచారం అతిచారం ఏ గ్రహం అయినా అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా విషయం ఏంటంటే గురువు 12 సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల 12 రాశులు మారాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి. ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే 4వ తారీఖున డొల్లుకర్తలు ఉంది, 11 నుంచి 28 వరకు నిజకర్తలు ఉంది. అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా ఈ నెల 22వ తారీఖున హనుమత్ జయంతి ఉంది. తెలంగాణ వాళ్ళకి హనుమత్ జయంతి ఏప్రిల్లో జరిగిపోయింది, కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమత్ జయంతి ఈ నెల 22న ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు. బుధ శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే. అట్లాగే స్నేహితుల ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు. వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా ఆనందంగా గడిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు. అట్లాగే
పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో. మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళకి కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది, కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. సోదరుల సహకారాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు. ఈ రాశి వారికి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు.